లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. గ్రౌండ్లో ఆటగాళ్ల మధ్య ఏ చిన్న విషయం చోటు చేసుకున్న కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయి. ఈ విషయం లైవ్లో బయటకు వస్తుండడంతో ఆటగాళ్లు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గ్రౌండ్లో ఆటగాళ్ల సంభాషణ రికార్డ్ చేయడంపై ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని ఎక్స్లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ స్టార్ స్పోర్ట్స్లో ఈ విషయం వివరించిన రికార్డ్ చేసి ప్రసారం చేసిందని రోహిత్ మండిపడ్డాడు. ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇవ్వాలని చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు అభిమానులు క్రికెటర్ల మధ్య బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని పేర్కొన్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కెమెరాని విషయాన్ని తెలిపినట్టు రోహిత్ వెల్లడించాడు. గ్రౌండ్లో కోల్కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ రోహిత్ జరిపిన సంభాషణ ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అందులో ముంబై జట్టుతో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ బాయ్ నాదేముంది ఇదే చివరిది అన్నట్టు వినిపించింది. దీంతో రోహిత్ ఐపీఎల్కు గుడ్ బై చెప్పి ఉన్నట్లు ప్రచారం జరిగింది. చివరిగా వీడియోను కేకేఆర్ సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటీవల లక్నోతో ఆడిన చివరి లీగ్ మ్యాచ్ కూడా ముందు భారత మాజీ ఆటగాడు ధవల్ కులకర్ణితో మాట్లాడుతూ రోహిత్ కనిపించాడు. ఈ క్రమంలో కెమెరాను వీడియో తీయడానికి గమనించాడు. అప్పటికే కోల్కతా కోచ్ అభిషేక్ నాయర్ సంభాషణ వైరల్గా మారిన సంగతి గుర్తుకొచ్చింది. సదరు కెమెరామెన్ను రోహిత్ ఓ విజ్ఞప్తి చేశాడు. బ్రదర్ ప్లీజ్ ఆడియోను క్లోజ్ చేయి. ఇప్పటికే ఒకటి నెట్టింట వైరల్గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అని అన్నాడు.